బాలా సార్ నా అసలు అఖండ తాండవానికి కథ ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే ముఖ్యంగా ఈవిడ హర్షాలి పాత్ర ఆ సినిమాలో ఉండిపోయింది. దాంట్లో చివరిలో అంటాను నేను, మీకు ఎప్పుడు ఎటువంటి అవసరాలున్నా నన్ను ఒకసారి తలుచుకో, నేను నీ ముందు ప్రత్యక్షం అవుతాను అలా అంటాడు. అది ముందుగా మాకు అది ఒక తీగ లాగితే డొంక కదిలింది అన్నట్టు ఆ పాత్ర లాగితే మొత్తం కథ అంతా వచ్చేసింది మాకు. సెకండ్ పార్ట్ తీయడానికి కనెక్షన్ ఉండాలి కదా, ఏదో దీనికి దానికి కనెక్షన్ ఉండాలి. అది మెయిన్ చేసి ఇప్పుడు దాంట్లో ప్రజ్ఞా జైస్వాల్ యాక్ట్ చేసింది నా పక్కన వీడి తల్లిగా. కానీ ఆ పాత్ర ఇందులో ఉంటే ఏం చేస్తుంది అన్నది పాత్ర ఊరికే పక్కన నిలబడి ఉండడం కాదు కదా, దాంట్లో ఎంత గొప్ప క్యారెక్టర్, అది ఎంత ఉదాత్తమైన పాత్ర, ఎంతో అద్భుతమైన పాత్ర, చాలా బాగా బ్రహ్మాండంగా చేసింది ఆవిడ, న్యాయం చేసింది ఆ పాత్రకి. ఆ పాత్ర ఇప్పుడు ఈ సినిమాలో ఏం చేస్తుంది మనం ఆలోచించాం అంతే. అంటే మేము చెప్పా కదా, నేను ఎక్కువ ఆలోచించాలి, ఎక్కువ ఉన్నాను ఆ పాత్ర ఏమవుతుందని ఆలోచించి ఫోటో కట్టేసాం, దండేసేసి కాల ప్రవాహంలో శివకి అయిపోయింది, లింగకి అయిపోయింది. లేకపోతే సినిమా నిడివి ఏదైతే మన కోలమానం ఉంటుందో, సినిమా ఎంతసేపు మనం కూర్చోబెట్టాలి, జనాన్ని అన్నది ఇంపార్టెంట్. ఇవాళ చూస్తున్నాం 3 గంటలు దాటి సినిమాలు, కథ ఉంటుంది కానీ ఒక చిన్న పాయింట్ దాన్ని 3 గంటల పైన సినిమాలు ఏంటో అర్థం కాదు. మేము ఇప్పటికి ఇంత పెద్ద సినిమా తీసి, పెద్ద సినిమా అంటే ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు దాంట్లో ఎందుకు పెద్ద అంటున్నానంటే, అఖండ మొదటి భాగం విడుదలైంది కోవిడ్ టైంలో, పాండమిక్ టైంలో. ఇప్పుడు ఎవరికి ధైర్య సాహసాలు వాళ్ళ సినిమాలు విడుదల చేయడానికి ఎవరికి అంత ధైర్య సాహసాలు రాలేదు. చూస్తారా అసలు జనం బయటకు వస్తారా, ఆ మూడ్లో వచ్చి చూస్తారా అన్న ఒక భయం, ఒక ధైర్యం లేక, అప్పుడు మేము ఈశ్వరుడి మీద భారం వేసి సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. అఖండమైన విజయం సాధించింది. అలాగే ఈ సినిమా తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయినాయి. మన తెలుగులో కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి, టాలీవుడ్ కానివ్వండి, కాలీవుడ్ కానివ్వండి, ఏది ఎక్కడన్నా మనకి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో అదొక నమ్మకం మాకు. సో ఈ సినిమాలో మీ పాత్ర ఉంది కాబట్టి ఈ నీడిమ్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్. నాకు మామూలు సినిమాల కంటే కొంచెం పెట్టుకుంటా ఎక్స్ట్రా, ఎందుకంటే నా సినిమాలన్నీ కొంచెం లార్జర్ దెన్ లైఫ్ అన్నీ. ఈవిడ ఎలా వచ్చింది మళ్ళీ ఆ సినిమాలోకి అంటే ఈ తండ్రి దగ్గర రావడం, దాంతో అఖండతో పెద్దనాన్నతో ఎలా ఈవిడికి అంటే ఎలా కలవడం జరుగుతుంది, అందులో ఈవిడ పాత్ర ఏంటి, ఇవన్నీ అంటే చెప్పినట్టు ఇప్పుడు మూసుంత వరకే. ఒకసారి తెరిచేసామా అంతే, మొత్తం అంతే, కథంతా మీరు చూస్తారు సినిమా థియేటర్లో చూస్తారు. అంటే ఖచ్చితంగా ప్రమోషన్స్లో కానీ, ట్రైలర్లో కానీ, ప్రీ రిలీజ్లో కానీ మాకు అర్థమైంది, ఒకటి బలంగా సనాతన ధర్మం, ఒకటి ధర్మరక్షణ, అలాగే పేట్రియాటిజం, మన దేశాన్ని పరిరక్షించుకోవడం, అలాగే ఒక తల్లి ప్రేమ, మదర్ సెంటిమెంట్ కూడా బలంగా కనబడుతుంది. ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు, అదే తల్లి పాత్ర నేను చూస్తాను స్క్రీన్ చాలా అద్భుతంగా, అది అంతవరకే. అది ఏ పాత్ర అయినా సరే, ఏ పాత్ర అంటే మీ ముందు నిలబడాలంటే ఒక విలన్కి చాలా మనోబలం ఉండాలి, బుద్ధి బలం ఉండాలి, అండ్ విగ్రహ బలం కూడా ఉండాలి. ఒక విలన్ చేయాలంటే ఒక భారీ కాయం ఉండాలి. బట్ ఆది పినిశెట్టిని చూస్తే నిజంగా భయం వేసింది సార్. సో ఆయన పాత్ర ఎలా ఉంటుంది అండ్ హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్ అండి. ఒక్కడని కాదు, సినిమాలందరితో కూడా పనిచేయడం అదొక థియేటర్ అనుభూతి. అంటే మనం అఖండ పార్ట్ 1 ఇది సీక్వెల్, దాంట్లో ఫస్ట్ ఒక ప్రీక్వెల్ వస్తుంది, అదే యంగ్ గెటప్ చూపించాం కదా, దీంట్లో కూడా ఆ అఖండ మొదటి భాగం క్యారెక్టర్ కూడా చూపించడం జరిగింది. అది అక్కడ ఏంటన్నది అక్కడ ఆల్రెడీ అక్కడ ఆది గారితో అక్కడ వాళ్ళు కలవడం ఏమవుతుందన్నది చూస్తారు రేపు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ పాత్ర, తర్వాత ఈ పాత్రలో వచ్చే ఈ అఖండ పాత్ర అయితే ఉందో దాంతో మళ్ళీ ఎలా కనెక్ట్ చేశారన్నది సస్పెన్స్. అదే కరెక్ట్. కానీ ప్రమోషన్స్ మాత్రం
5 భాషల్లో రిలీజ్ అవ్వడం ఏంటి సార్, వరల్డ్ వైడ్గా అమేజింగ్ ప్రమోషన్స్ అంటున్నారు. అందరూ వెళ్ళేది గోవాకి. గోవా ఎయిర్పోర్ట్లో మీరే, ఫ్లైట్లలో మీరే, ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్స్లో, అమెజాన్ బాక్స్లో మీరే, ఎవ్రీవేర్ యు ఆర్ గ్లోయింగ్ అండ్ షైనింగ్. ఎందుకలడు అంద లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు కలడు. ఖచ్చితంగా ఎందెందు వెతికినా అందందే కలడు అనడానికి, ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ చేయడానికి 4వసారి మీ నిర్మాతలు మిమ్మల్ని నమ్మి చేసినందుకు గాను వాళ్ళ గురించి ఏమంటారు సార్? నిర్మాతలు మంచి అభిరుచి ఉన్న నిర్మాతలండి. ఎప్పుడు మంచి సినిమాలు చేయాలి, ఆ సినిమా అంటే ఒక ప్యాషను, మంచి సినిమాలు చేయాలని ఒక మంచి టేస్ట్ ఉన్న నిర్మాతలు. ఖచ్చితంగా. అండ్ సంయుక్త, యూ షుడ్ టెల్ అస్, ప్రతిసారి బాలయ్య బాబు గారితో అందరూ దెల్ బి వెయిటింగ్ టు గెట్ అ రోల్ ఆయన సినిమాలో చేయాలన్నా. సో మీకు ఎలా అనిపించింది ఒకటి, అండ్ వాట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ సీన్? మళ్ళీ దగ్గరవుతున్నారు, ఇంతవరకు ఇచ్చా కథ చెప్పకుండా లొకేషనో లేదా మాకు అలా అలా కొంచెం చెప్తే ఏదో సంతోషపడతాం. My character is related to her character. ఓకే, లింక్. ఓకే, That much is we'll good. connect the dots. Yes, now that much is good. దట్ షుడ్ బి గుడ్. కరెక్ట్. బాలా సార్, మీకు మోస్ట్ మెమరబుల్ సీన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ త్రిశూలం ఫైట్ మాకైతే భయం వేసింది, ఆ చలిలో, ఆ మంచులో ఫైటింగ్, దెన్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ వేర్ భారతదేశం, మన రక్షణ, టెర్రరిస్టులు, ఆ సీన్ వాజ్ అమేజింగ్. బట్ పర్సనల్గా మీకు? ఒకటని కాదండి, ప్రతి సన్నివేశం నేను అందులో అనుభవిస్తూనే, ఆనందిస్తూనే, అందులో పరకాయ ప్రవేశం చేసిందే. ప్రతిదీ ఒక ఫైట్ అన్న ఫైట్ కిందకి రాదు అది. అదొక ఫైట్ కోసం ఏదో జనం కోసం కావాలి ఫైట్లు, ఏదో 4 ఫైట్లను 5 పాటలను 6 పాటలను కాకుండా ఇప్పుడు ప్రతిదీ దానికి సందర్భానుచితంగా పోరాటాలు కానీ అవన్నీ ఉండను. సో మా గుర్తుండిపోయే సీన్స్ అందరికీ కంట నీరు తెప్పించే సన్నివేశం తల్లి కొడుకుల మధ్య ఒక సన్నివేశం ఉందండి, అద్భుతమైన సన్నివేశం. అసలు చూస్తారు రేపు, ఎందుకంటే ఎవరు ఊహించరు అటువంటి సన్నివేశం. ఎంతో అద్భుతంగా దాన్ని ఊహించి దాన్ని తీయడం, దానికి రూపకల్పన చేయడం జరిగింది. అంత అద్భుతంగా చిత్రించడం జరిగింది. అలాగే క్లైమాక్స్లో డైలాగులు అయితే ఏమన్నా, మొన్న టీజర్లు కూడా రిలీజ్ చేసాం. అలాగే ఒకటని కాదు, ఒక సన్నివేశం కాదు, అన్నీ మన ఆది గారితో సన్నివేశాలు అయితేనేమి, లేకపోతే మా మధ్య ఉన్న, నాకు సంయుక్త మధ్య ఉన్న చిన్నపాటి ఎంటర్టైన్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్ అయితేనేమి, ఒక హర్షాలి నా మధ్య ఉన్న ఇద్దరి మధ్య, అంటే తండ్రి పెదనాన్న, అంటే ఈ అఖండ పాత్ర ఇద్దరు కవులను, కానీ ఇద్దరితో ఉన్న సన్నివేశాలు అయితేనేమి చాలా అద్భుతం, ఎక్స్ట్రాడినరీగా తీయడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ ఊహించి దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది.